నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్ల రవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పటికే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కూడా అదే నీళ్ల కోసం, అదే ఉద్యోగాల కోసం మళ్ళీ పోరాటం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ అంటేనే కృష్ణ గోదావరి అనే రెండు జీవనవద్దుల మధ్యన ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి. ఈ రెండు నదులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు సీమ సీమ సమైక్యాంధ్ర పాలకులు చేసినటువంటి నిర్వాహకం వల్ల కాంగ్రెస్ తెలుగుదేశం బట్టి రెండే కదా 60 ఏళ్ళు తెలంగాణని పరిపాలించింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల తెలంగాణ నీళ్లు ప్రతి ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టు అయితే న్యాయ వివాదాల్లోనో లేదా అంతరాష్ట్ర వివాదాల్లోనో లేదా పర్యావరణ విధానంలో చిక్కుకునేటట్టుగా ఒక విషవలయాన్ని సృష్టించింది 60 ఏళ్లలో. అందుకే ఏ ఒక్క ప్రాజెక్టు కృష్ణానది తీసుకుంటే జూరాల నుంచి జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించినటువంటిది పూర్తి కాలే. దశాబ్దాలుగా శంకుస్థాపన చేసినారు తప్ప ప్రతి దానికి ఏంటంటే ఏదో ఒకటి అయితే అంతరాష్ట్ర వివాదం, లేకపోతే పర్యావరణ వివాదం, లేకపోతే ఇంకోటి సేమ్ అట్లనే గోదావరి మీద కూడా అట్లనే. గోదావరి నుంచి కూడా ఎస్ఆర్ఎస్పి నుంచి కింది దాకా ఎక్కడికో సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు వరకు కూడా మొత్తం ప్రతి ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు, కాలువలు దవ్వుతారు. హెడ్ వర్క్స్ చేయకుండా కాలువలు దవ్వి వివాదాలు పెట్టేసి, కాలువలు దవ్వి పర్మిషన్ లేకుండా చేసేసి కాంట్రాక్టులు దండుకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఆ విధంగా విషవలయాన్ని సృష్టించి తెలంగాణలో ప్రతి ప్రాజెక్టుని తెలంగాణ రైతాంగానికి సంబంధించింది విషవలయంలో ఇరికిచ్చి ఇక్కడ కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితులు, వలసలు, ఫ్లోరైడు, ఇంకా ఒక్కటి రెండు కాదు, ఇటువంటి ప్రజలు బతకలేని ఒక దుర్మార్గమైనటువంటి అమానవీయ పరిస్థితిని సృష్టించినారు ఈ 60 ఏళ్ల సమైక్య పాలనలో. దాన్ని అధికారం తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ గారు వాళ్ళు సృష్టించిన విషవలయాన్ని ఛేదించి వీటన్నిటి చిక్కులన్నీ విడదీసి ఆ విషవలయాన్ని ఛేదించి తెలంగాణ అటు గోదావరి జలాలని, కృష్ణా జలాన్ని వినియోగించుకోవటానికి ఒక పాలమూరు రంగారెడ్డి, ఓ డిండి ఎత్తిపోతల, అట్లాగే అప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా ఎత్తిపోతల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, వీటన్నిటిని పూర్తి చేసి వాళ్ళ ఒక 80 to 90% పూర్తి చేసింది. అట్లాగే సేమ్ కాళేశ్వరం తోటి మనం చూసినాం. కాళేశ్వరం తోటి మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము, మొత్తం మనకి ఇవాళ మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఒక మానవ నిర్మిత అద్భుతమైనటువంటిదిగా దేశం ప్రపంచంలోనే ఒక గొప్పగా సృష్టించింది. వీటి నిజంగా కూడా వీళ్ళకు ఎంతో కొంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే అసలు కాళేశ్వరంలో వచ్చినటువంటి సాంకేతికపరమైన చిన్న సమస్యని పరిష్కరించి పాటికల అద్భుతం జరిగిపోయి ఉండే. దాన్ని అట్లనే చేసి 2 ఏళ్లుగా దాన్ని అట్లా గాలికి వదిలేసి, ఎందుకంటే కాళేశ్వరం అనేది పూర్తిగా వినియోగంలో ఉంటే గోదావరి జలాలు చంద్రబాబు నాయుడుకి ఎక్కడి నుంచి పోతాయి? గోదావరి జలాలు చంద్రబాబు నాయుడుకి అప్ప చెప్పాలి. పోలవరం నుంచి బంకచర్ల నుంచి ఆయన బడేబాయి, పోలవరం బంకచర్ల పేరు నుంచి ఏమో గోదావరి జలాన్ని తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. ఆ బంకచర్ల నుంచి అవతలకి దాటిచ్చేమో తమిళనాడు తీసుకుపోయేమో తన బడేబాయి నరేంద్ర మోడీకి ఇవ్వాలి, తమిళనాడుకి ఇవ్వాలి గోదావరి జలాన్ని. అందుకోసం కాళేశ్వరంని ఎండబెట్టాలి, ప్రజలకు విషంగా కాలే, అబద్ధాలు చెప్పాలి. చెప్పిన అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్పాలి, దబాయించి చెప్పాలి, బెదిరించి చెప్పాలి. సేమ్ అట్లనే అక్కడ కొంత సక్సెస్ అయింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే కుట్రని, అదే విషయాన్ని పాలమూరు రంగారెడ్డి మీద విషంగా అక్కడ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గము, ఆ మంత్రులు, ప్రభుత్వం. దీన్ని ఇవాళ కేసీఆర్ గారు ఛేదించడానికి బరాబర్గా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వీళ్ళు చేస్తున్నటువంటి ద్రోహాన్ని, కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు శాశ్వతంగా చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి, ప్రజల ముందు విడమర్చి చెప్పడానికి కేసీఆర్ గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టంగానే ఇంత విషయము, ఎందుకంటే వాళ్ళ బండారం అంతా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి, వీళ్ళ దొంగతనం అంతా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి, వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసము పనిచేస్తలేరు అనేది తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది కాబట్టి మళ్ళీ విషంగా అక్కడ స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు
రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించిన తన పైన మాట్లాడిన మీకు మైక్ కట్ చేస్తా మైక్ ఇవ్వను అని చెప్పేసి ఒక స్పీకర్ గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అలా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు నిజం? అంతే కదా బ్రదర్. అసెంబ్లీ అంటే ఏంటిది? అధికార పక్షం మాట్లాడటానికి అనేక వేదికలు ఉంటాయి, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వ సభలు ఉంటాయి, అన్నీ ఉంటుంది. కానీ ప్రతిపక్షం ప్రజల తరఫున మాట్లాడటానికి, సమస్యల్ని లేవనెత్తడానికి ఒక చట్టసభలే, అసెంబ్లీనే శాసనసభ శాసన మండలే. పార్లమెంట్కి వచ్చేసరికి లోక్సభ రాజ్యసభ ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీనే. కానీ అక్కడ కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ గారు అధికార ప్రతిపక్ష సభ్యుల హక్కులని కాపాడటానికి ఉండే కస్టోడియన్ లాంటివి వారు. ఆ పని చేయకుండా ఏకపక్షంగా స్పీకర్ గారే ఏకపక్షంగా మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వని కట్ చేస్తా అని చెప్పేసి రూలింగ్ ఇవ్వడం అంటే ఇక నీకు గొంతు నొక్కడం, ప్రతిపక్షం గొంతు నొక్కడం తప్ప ఇంకేమైతే ఏమంటారు దాన్ని? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రతిపక్షాల గొంతు నిండు అసెంబ్లీలో స్పీకర్ గారే గొంతు నొక్కడం అనేది దాన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అంటాం? ఎట్లా అది అసెంబ్లీ అంటాం? అది శాసనసభ వ్యవహారాలకు విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, అప్రజాస్వామికము. స్పీకర్ గారు ఏకపక్షంగా కేవలం ముఖ్యమంత్రి గారి అహంకారం కోసం, ముఖ్యమంత్రి గారి అహంకారాన్ని ప్రదర్శించడం కోసం, విషం కక్కడం కోసం, అబద్ధాలు ప్రచారం చేయడం కోసము శాసనసభను వేదికగా చేసుకుంటామంటే టీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేదు. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటే కావాలనే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటా ఉంది. అందుకే మూసీ సుందరీకరణ విషయంలో బాగా ఇబ్బందులు పెడతా ఉంది, దాన్ని కావాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మూసీలో ఉన్న కంపంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? అడ్డుకున్నది ఎవడు? ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే లగచర్ల పిల్ల మీద ఒక పేద బంజారీ లంబాడీలని బెదిరించి భూములు గుంజుకోవటమా? మీరు మూసి ప్రక్షాళన అభివృద్ధి అంటే అక్కడ 40 ఏళ్ల కింద 30 ఏళ్ల క్రితమే జీవితకాల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ప్లాట్లు కొనుక్కొని పర్మిషన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళని రాత్రే కూల్చేసి వాళ్ళ బతుకుల మీద బుల్డోజర్ దించడము మీరు అభివృద్ధి మీరు చేసేది? హైడ్రా పేరు మీద మీరు చేసిన నిర్వాహకం ఏందో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గోసపెట్టిరు, ఆర్తనాదాలు పెట్టిరు. సమాజం చూసింది కదా మీరు చేసిన అభివృద్ధి. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకమా? ఎవడు చెప్పినాడు? మూసి ప్రక్షాళన వ్యతిరేకమా? మూసి ప్రక్షాళనకి కేసీఆర్ గారే ముందే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 26,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన కోసం ఒక అద్భుతమైనటువంటి ప్లాను దానికి రూపకల్పన చేసి దాన్ని మూసి ప్రక్షాళన ముందు మొదలు పెట్టాల్సింది ఏంటంటే మూసికి మురికి కూపంగా మార్చినటువంటి పుణ్యాత్ములు వీళ్ళే. ఉమ్మడి రాష్ట్రంలో 60 సంవత్సరాలు మూసి ఎందుకు మురికి కూపంగా మారింది? ఎందుకు మురికి మూసి ఎందుకు కంపు కొట్టేటట్టుగా తయారైంది? మీరు కదా మురికిని, డ్రైనేజీని, బయో రసాయనాలని, బయో వేస్టేజ్ వ్యర్థాలని, రసాయన వ్యర్థాలని బాజాప్తా కనీసం డైరెక్ట్గా మూసీలకు వదలడం కదా అది మూసి మురికి కూపంగా మారింది. అందుకే కేసీఆర్ గారు దాంట్లోకి వచ్చేటటువంటి నీళ్లు, మురికి నీళ్ళని శుద్ధి చేసి దాంట్లోకి వదలాలని 30 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని నిర్మాణం చేసిండు. దేశంలో ఎక్కడ ఎవ్వడు చేయలే. 30 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను చేసిండు. మరో 32 సీవరేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పంపించిండు. అది శుద్ధి చేసి అది మొదటి దశలో. ఆ తర్వాత రెండవ దశలో అక్కడక్కడ పార్కులు మీద అన్నీ కూడా నిర్మాణం జరిగింది. 15 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. మధ్యలో ఎలివేటెడ్ కారిడార్ ఇవన్నీ కూడా ప్లాన్ జరిగింది. వీటన్నిటి కూడా 26,000 కోట్లు ఇప్పటికే దాదాపు ఇది 30 ట్రీట్మెంట్ ప్లాంట్లు, మిగతా అనేక వాకింగ్ ట్రాక్లు, పార్కులు మిగతా చాలా వరకు పూర్తి అయినాయి. 10 బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించినటువంటి కూడా పనులు కొంత ప్రారంభమైన ఒక దశలో ఉన్నాయి. అవి అయితే అటువంటి దాన్ని మీరు 26,000 కోట్లతో జరగాల్సినటువంటి మూసి ప్రక్షాళన ప్రాజెక్టుని మీరు 150,000 కోట్లు తీసుకుపోయినారు. 150,000 కోట్లకు తీసుకుపోయినారు. మేము బరాబర్ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మేమే మొదలుపెట్టినాం. మేము మూసి ప్రక్షాళన పేరు మీద పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీద వేస్తామంటే దానికి వ్యతిరేకం. 1. 2, మూసి ప్రక్షాళన పేరు మీద మేము మీరు 1,00,000 కోట్లు దోచుకోవటానికి మేము వ్యతిరేకం. ఆ దోచుకొని పంచుకోవటానికి మేము వ్యతిరేకము. ఎక్కడ 26,000 కోట్లు, ఎక్కడ 150,000 కోట్లు? మీరే కదా మొదట మాట్లాడింది.
40,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తామన్నటువంటి వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇదే మంత్రులు మాట్లాడారు ముందు. మరి 40,000 కోట్లతో అన్నది, తర్వాత 70,000 కోట్లు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత ఇవాళ 1,50,000 కోట్లకు వచ్చింది. అంటే ఏం దోపిడీ, ఏం అవినీతి, ఏం మీరు ఇష్టానుసారంగా మేము అవినీతి చేస్తాం, దోచుకుంటాం, ప్రజల్ని ఉసురులు మోస్తాం, ప్రజల్ని నదిలో భూగర్భంలో కలిపేస్తామని చెప్పేస్తే ఒక తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజల కోసం తన్లాడినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని 36 పార్టీలను ఈ దేశంలో ఒప్పించి తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ చూస్తూ మౌనంగా ఉండదు. మీ దోపిడీని అడ్డుకుంటాం, మీ దౌర్జన్యాన్ని, మీ దాష్టికాన్ని ఎదిరిస్తాం. దానికి వ్యతిరేకం తప్ప మేము మూసి ప్రక్షాళన వ్యతిరేకంగా కాదు. చివరిగా కేసీఆర్ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో నదీ జలాల విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిలదీస్తాం, క్వశ్చన్ చేస్తాం, పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో తిరుగుతామని చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి రేవంత్కి భయపడి సంతకం పెట్టి పారిపోయాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడు. ఏం చెప్తారు బ్రదర్? అసెంబ్లీలో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను. స్పీకర్ గారిని తమ కనుసైగలతోటి ముఖ్యమంత్రి గారు అధికార పక్షం అహంకారపూరితంగా, దౌర్జన్యపూరితంగా, ఏకపక్షంగా సభను నడిపిస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము మౌనంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామా? ఏంటి ఒక ప్రశ్నోత్తరాల సమయంలో ఇప్పుడు శాసనసభలో ఒక పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క సెక్షన్ కింద ఒక ప్రశ్న, దానికి ఒక విధానం ఉంటుంది. నేను కూడా జర్నలిస్టుగా 1998 నుంచి శాసనసభ వ్యవహారాలని ప్రత్యక్షంగా కవర్ చేసినటువంటి వాడిని, నిరంతరం చూసినటువంటి వాడిని, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా నిరంతరం చూసినటువంటి వాడిని. శాసనసభ అంటే ప్రతిపక్ష అధికార పక్ష సభ్యులకి సమానమైనటువంటి హక్కులు ఉండేటటువంటిది. హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్ గారిది, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిది అటువంటిది. కానీ అటువంటి కాపాడాల్సినటువంటి స్పీకర్ గారే అదే ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి గారు లేచి తన ఇష్టానుసారంగా ఒక శాసనసభ ప్రతిపక్ష నాయకుడి మీద, ఒక తెలంగాణకు 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద, ఒక టవరింగ్ పర్సనాలిటీ మీద విషం గక్కినట్టుగా చిల్లర మల్లర చౌకబారుగా మాట్లాడుతుంటే కనీసం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని నియంత్రించి నిలువరించే ప్రయత్నం చేయలే. దానికి సమాధానంగా మా శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు, మిగతా సభ్యులు మాట్లాడటానికి ప్రయత్నిస్తే మైక్ ఇచ్చే ముందే ఇవ్వకుండానే స్పీకర్, మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మైక్ అని కట్ చేస్తా అని చెప్పేసి రూలింగ్ ఇచ్చి మాట్లాడటం అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు శాసనసభ? ఏ హక్కుల కోసం పనిచేస్తున్నట్టు? ప్రజల హక్కులకు, ప్రజలకు గొంతుకగా ఉండాల్సినటువంటిది, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా ఉండాల్సినటువంటి శాసనసభ కేవలం అధికార పక్షానికి ఏకపక్షంగా నిలబడితే దాన్ని ఏమంటారు? అది అందుకోసమే ఇవాళ మేము మా గొంతుని స్పీకర్ గారే కాపాడాల్సినటువంటి స్పీకర్ గారే మా గొంతు నొక్కుతుంటే, ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతుంటే అంతిమంగా మిగిలింది ప్రజాక్షేత్రం, ప్రజలే. అందుకే ఆ ప్రజాక్షేత్రంలోనే వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, తెలంగాణకు చేస్తున్నటువంటి జల దోపిడిని ప్రజాక్షేత్రంలోనూ ప్రజల్లోనే విడమర్చి చెప్తాం. అందుకే కేసీఆర్ గారు ప్రజాక్షేత్రాన్ని మించినటువంటి చట్టసభ ఏదీ లేదు. ప్రజాక్షేత్రానికి మించినటువంటి చట్టసభ అసెంబ్లీ కావచ్చు, శాసన మండలి కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ప్రజాక్షేత్రానికి మించినటువంటి ఏం కావు. అందుకే ఇక్కడే మా గొంతు నొక్కుతున్నప్పుడు స్పీకర్ గారే, అందుకే ఆ ప్రజాక్షేత్రంలోనే నేరుగా తెలుసుకుంటాం, ఆ ప్రజలకి విడమర్చి చెప్తాం. చేసే మోసాన్ని ప్రజల ముందు చెప్పి ఎండగట్టి అక్కడ రాజకీయంగా వీళ్ళని భూస్థాపితం చేస్తాం. థ్యాంక్ యూ.